ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించిన ఉపాధ్యాయులచే విద్యా బోధన జరుగుతున్నాయన్నారు. బడి పిలుస్తుంది కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అడ్మిషన్లను చేయించారు. అధికారులు నాయకులు బడి పిలుస్తుంది కార్యక్రమాన్ని ర్యాలీగా నిర్వహించారు. కాశీపేటలో బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా మానవాహారంను ఏర్పాటు చేసి నినాదాలను చేశారు. కార్యక్రమంలో ఆర్జేడి శామ్యూల్, డిఈఓ కేవీఎన్ కుమార్, ఎంఓ చంద్రశేఖర్ నాయుడు, సిఎంఓ సురేష్, ఐటీ విభాగం ధనంజయ నాయుడు, ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, మాజీ ఏఎంసీ చైర్మన్ పులిగల రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, ఎంపీపీ తనుజా శివారెడ్డి, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, ఎంపీడీఓ గుణశేఖర్ రెడ్డి, కమిషనర్ కిరణ్, తహసీల్దార్ శిరీష, ఎంఈఓలు కొండయ్య నాయుడు, బాబయ్య, 14 ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గారికి, అదేవిధంగా గారికి, ఉపాధ్యాయులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మనం మార్పు తీసుకురావాలి అనే పట్టుదలతో ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఇస్తారో లేదో కానీ ప్రతిరోజు ఎగ్గిచ్చి వాళ్ళకి పాలు ఇచ్చి హాస్టల్లో ఉండే వాళ్ళకి చిక్కీలు ఇచ్చి, అదేవిధంగా రాగి జాలు ఇచ్చి, అదేవిధంగా సన్న బియ్యం, నేను ఎక్కడికి వెళ్ళినా చెక్ చేస్తా ఉంటా, సన్న బియ్యం మన ఇంట్లో కూడా అలాంటి బియ్యం ఉండవు. ఖచ్చితంగా వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చి క్వాలిటీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలనే కాన్సెప్ట్ ఈరోజు మన లోకేష్ బాబు పెట్టుకున్నాడు. ఏ రాష్ట్రంలో కూడా లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడ కూడా లేదు. ఇవన్నీ కూడా జాగ్రత్తగా బయట దేశాల్లో చూసి దానికన్నా మిన్నగా ఉండాలనే కాన్సెప్ట్ ఈరోజు మన పిల్లలకి అందిస్తా ఉన్నాడు. దాన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవాలి. గతంలో ప్రైవేట్ స్కూల్ అంటే అందరికీ ఒక నమ్మకం ఉండేది కాదు. ఏదో ప్రైవేట్ అంటేనే ప్రభుత్వ స్కూల్ అంటే ఇక్కడ బాగా చెప్తారు లేదు అనుకునేవాడు. అదే ప్రైవేట్ స్కూల్లో ఇంటర్మీడియట్ వాళ్ళు పైవాళ్ళు టీచర్స్ ఉంటారు. ఇక్కడ క్వాలిఫైడ్ డిగ్రీ చేసి వాళ్ళకి టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయినటువంటి వాళ్ళే ఈ స్కూల్లో ఉంటారు. అందుకని అందరూ కూడా గమనించాలి, ప్రభుత్వ స్కూల్ని అన్ని రకాలుగా మనం అభివృద్ధి చేయాలి. మీ పిల్లలకి ఏం కావాలో కానీ అందించేదానికి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఈ నియోజకవర్గంలో నాకు చెప్తే కూడా ఏదైనా తక్కువ వస్తే కూడా నేను కూడా చర్యలు తీసుకుంటా, నేను కూడా వీట్ చేస్తూనే ఉంటా. ఎక్కడ ఏ మండలంలో ఉన్నా ఆ రోజు మధ్యాహ్నం ఆ స్కూల్కు ఆ హాస్టల్కు పోయి ఖచ్చితంగా నేను చూస్తూ ఉంటా. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది గుడ్లు పెడుతున్నారు, ఎంతమందికి చేశారని కూడా చేస్తా ఉన్నాం. ఇటీవల మీరు చూసినప్పుడు మీరు పేపర్లో కూడా వచ్చుంటుంది, తక్కువ చేస్తుంటే చేసాం. కాబట్టి పిల్లలు ఇచ్చేది ఎవరు తప్పు చేయకూడదు. మీకు ఏదన్నా చాలకపోతే మా దృష్టిలో పెట్టండి, ప్రభుత్వం దృష్టిలో పెట్టి మీకు పెంచే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పాం. కాబట్టి పిల్లల్ని మీ సొంత బిడ్డల్లాగా చూసుకొని వాళ్ళు చదివించాలి, ఆరోగ్యంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్లో మీరు లక్షలు కట్టాల, ఇక్కడ ఉచిత ప్రభుత్వంలో అన్ని రకాలుగా టీచర్లు ఉంటారు. ఈరోజు కాంపిటీషన్ బ్రహ్మాండంగా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు చిన్న చూపు చూడకుండా ప్రభుత్వం స్కూళ్ళని ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా ఇంకా బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చెప్పాలని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇక్కడ వచ్చేసినట్టు తల్లిదండ్రులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పిల్లలు కూడా ఎప్పుడు నా ఆశలు ఉంటాయి. ఏ చిన్న ఇల్లు కానీ నియోజకవర్గంలో నా దృష్టిలో పెడితే నేను కూడా యాక్షన్ తీసుకుంటానని చెప్పని కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. నేను అర్జెంట్ గా రోడ్డుకి వెళ్ళాలా, కాబట్టి అందరూ కూడా క్షమించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కూడా పిలిచి సన్మానం చేశాను నేను.
అందరినీ సన్మానం చేశారు. అన్ని మండలాలు కలవాయి కానీ, రాపూర్ కానీ, సైదాపురం కానీ, వెంకటగిరి, దక్కిలి, బాలేపల్లి, నా నియోజకవర్గంలో మొత్తం అందరినీ పిలిచి ఒక వేదిక మీద పెట్టి అందరినీ రమ్మని చెప్పి టీచర్స్ కూడా ఆ రోజు సన్మానం చేసి వాళ్ళతో నేను కూడా టిఫిన్ చేసి పంపించాను. ప్రజలకి, తల్లిదండ్రులకి విజ్ఞప్తి, మరి ఈ సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ అనేటువంటిది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమంటే, జనరల్గా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి జూన్ 12వ తేదీన అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నుంచి ఒక వారం రోజుల పాటుగా అడ్మిషన్లు జరిగేటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వం గత అకాడమిక్ ఇయర్ ముగిసిన వెంటనే ఏప్రిల్ 23వ తేదీ నుండి అడ్మిషన్ల ప్రక్రియ స్టార్ట్ చేసింది. మీరు ఆశ్చర్యపోతారు, ఇప్పటికే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్ల ప్రక్రియ అనేటువంటిది కొలిక్కొచ్చింది. రాష్ట్రంలో తిరుపతి జిల్లా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంది. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు 75% కంప్లీట్ అయినాయి. ఇందాక మేము రిపోర్ట్స్ చూసాం. ఇప్పటికీ 10,400 మంది విద్యార్థులు, తిరుపతి జిల్లాలో 10,400 మంది విద్యార్థులు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో అడ్మిట్ అయ్యారు. ఇంకొక 25% మాత్రం మిగిలింది. ఇంకా హాలిడేస్ దాదాపుగా మనకి ఇంకా 30 రోజుల హాలిడేస్ ఇంకా మిగిలిన్నాయి. ఈ 30 రోజుల హాలిడేస్లో టార్గెట్ని మించి మనం సాధించాలి. ఇప్పటికీ 75% అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో రిమైనింగ్ 25% కూడా కంప్లీట్ చేసుకోవడమే కాకుండా ప్రభుత్వం ఏ టార్గెట్ అయితే ఇచ్చిందో మొత్తం విద్యార్థుల్లో 55% ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు ఉండాలి. మొత్తం విద్యార్థుల్లో 2 నుండి 10 తరగతుల మధ్య 10% ఎక్సెస్ అడ్మిషన్లు సాధించాలని చెప్పి ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది. ఆ టార్గెట్ ని మించి కూడా మనం అడ్మిషన్లు చేసుకునేటువంటి పరిస్థితి రావాలి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు గమనించారో లేదో, రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే అన్ని పేపర్లో పెద్ద ఎత్తున మన రిజల్ట్స్ ని ప్రచురించడం జరిగింది. 596 ఫస్ట్, 595, 94, 593. మీరు ఎప్పుడైనా సరే మీరు గమనించారా? 600కి ప్రభుత్వ పాఠశాలల్లో 596, 595 మార్కులు రావడం. మరి ఈ అకాడమిక్ ఇయర్ లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక రకాలైనటువంటి మార్పుల ఫలితంగా అద్భుతాలు చోటు చేసుకున్నాయి. వేలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వేలాది మంది విద్యార్థులు 550కి పైగా మార్కులు సాధించారు. ఏ ప్రైవేటు పాఠశాల కూడా సాధ్యం కానటువంటి దాన్ని సుసాధ్యం చేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ముందంజలో ఉన్నారు. అందుకే తల్లిదండ్రులకి, వెంకటగిరి పట్టణ ప్రజలకి విద్యాశాఖ తరఫున మా విజ్ఞప్తి ఏమంటే, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. మీ విద్యార్థుల యొక్క మంచి చదువుకి, మంచి అభ్యసన స్థాయిలకి, మంచి సామర్థ్యాలకి మేము కట్టుబడి ఉన్నాం. మా విద్యాశాఖ హామీ ఇస్తుంది. మా ప్రభుత్వ పాఠశాలలు ముందంజలో ఉన్నాయి. మా ప్రభుత్వ పాఠశాలలు ఎంతో ఆసక్తికరంగా విద్యను బోధిస్తున్నాయి. ఇప్పుడే మీరు చెప్పాను, దాదాపుగా 75% అడ్మిషన్లు పూర్తయినాయి. సెలవులు ఇచ్చినటువంటి 20 రోజుల్లోనే మేము 75% అడ్మిషన్లు కంప్లీట్ చేశాం. ఓన్లీ ఇంకా 25% మాత్రమే ఉంది. మాకు ఇంకా 1 మంత్ టైం ఉంది. ఈ 1 మంత్ లో మా టార్గెట్ మించి కూడా మేము రీచ్ అయ్యి మరి తిరుపతి జిల్లా యొక్క విద్యాశాఖ ప్రతిష్టని బాగా ఇనుమడింపజేస్తాం. ప్రధానోపాధ్యాయులు కానీ, ఎంఈఓలు కానీ క్వాలిటీ ఇచ్చేటువంటి విషయంలో రాజీ పడేటువంటి ప్రసక్తి అనేటువంటిది ఉండదు. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేటువంటి విషయంలో అందరూ కూడా మంచి అత్యుత్సాహంతో ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంకా అడ్మిషన్ కానటువంటి మీ పిల్లలు ఎవరైనా సరే ఉంటే తప్పకుండా మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. ప్రభుత్వ పాఠశాలల యొక్క అభ్యున్నతికి మీ యొక్క సహకారాన్ని అందించండి. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వ వ్యవస్థ బాగున్నంత వరకే సమాజం బాగుంటుంది. ప్రభుత్వ వ్యవస్థ దెబ్బతింటే సమాజం కమర్షియల్ గా తయారవుతుంది. ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేద్దాం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాం, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేద్దాం. థ్యాంక్ యూ. విద్యాశాఖ మంత్రిగా వచ్చిన దగ్గర నుంచి మన విద్యాశాఖ అనేక రకాలైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పుల్లో భాగంగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో కూడా, ప్రతి మండలంలో కూడా బడి పిలుస్తుంది కార్యక్రమం మనం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన తిరుపతి జిల్లాలో 36 మండలాల్లో 36 రోజుల చొప్పున ప్రచారాలు ఏర్పాటు చేసి బడి పిలుస్తుంది కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వెంకటగిరిలో మనం ఈరోజు బడి పిలుస్తుంది ప్రచార రథాన్ని మండలం మొత్తం ఈరోజు ప్రచారం చేసి
మన ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల్ని చేరే విధంగా మనందరం కూడా కృషి చేయడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టాం. మీ అందరికీ తెలుసు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు వచ్చిన తర్వాత, నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థులకి కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటుగా మధ్యాహ్న భోజనం, వైట్ రైస్ భోజనం కూడా మనం పిల్లలకి పౌష్టికాహారం, చదువుతో పాటుగా పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో పాఠశాలకి ప్రత్యేకంగా విజిట్ చేసి మధ్యాహ్న భోజనం యొక్క నాణ్యతను పరిశీలించి సంతృప్తి కూడా వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకి ఏ ప్రైవేటు పాఠశాలలో లేని విధంగా ప్రతి క్లాస్ రూమ్కి ఐఎఫ్పి ప్యానల్స్, అదేవిధంగా ప్రైమరీ స్కూల్స్లో స్మార్ట్ టీవీలు అన్నీ ఇచ్చి పిల్లలకి డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి ఏ విధంగా చదువుతున్నారనే దాని మీద ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి తల్లిదండ్రులకు కూడా ఈపీ యాప్లో వాడికి లాగిన్స్ ఇచ్చి పిల్లవాడు ప్రతిరోజు పాఠశాలకు వస్తున్నాడా లేదా, అదేవిధంగా ఏ విధంగా చదువుతున్నాడు అనేది కూడా మన విద్యాశాఖ మంత్రి గారు కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. అనేక రకాలుగా మన స్కూల్స్లో చదువుతున్న ప్రతి పిల్లవాడు కూడా గత సంవత్సరం చూసుకుంటే పదోతర పరీక్షల్లో ప్రైవేటు పాఠశాలకు ఏ విధంగా తీసుకోని విధంగా మన 596 మార్కులతో రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాల మొదటి స్థానం వచ్చింది. అదేవిధంగా మన తిరుపతి జిల్లాలో చూసుకుంటే 595 మార్కులతో రాష్ట్రంలో 2వ స్థానం మనం సంపాదించడం అనేది మనందరికీ గర్వకారణం. గత సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖు నుంచి విద్యాశాఖ మంత్రి గారు మనకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టడం, ఆ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రతి విద్యార్థి కూడా ప్రతిరోజు టెస్టులు కండక్ట్ చేసి టెస్టులు రాయడం వల్ల పరీక్షలు ఎటువంటి భయాందోళన లేకుండా పరీక్షలు హాజరయ్యి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రతి పాఠశాలలో కూడా 500 పైన మార్కులు ఎక్కువగా మన ప్రైవేటు పాఠశాలకు మించి అన్ని రకాల సౌకర్యాలు పిల్లలకి ఇస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే అన్ని సదుపాయాలని ప్రతి పిల్లవాడు 5 సంవత్సరాల దాటి ప్రతి పిల్లవాడు పొందే విధంగా, అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి పిల్లవాడికి అందే విధంగా మనం చూసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, తర్వాత మన మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులందరికీ కూడా ఈరోజు పేరు పేరున విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ కార్యక్రమం. తదుపరి మన గౌరవ ఆర్జేడీ గారు సరస్వతీదేవికి టెంకాయని కొడుతున్నారు. మాన్యశ్రీ శ్రీ గురువన్న రామకృష్ణ గారు సరస్వతీదేవి మాతకి టెంకాయ కొట్టి ప్రారంభిస్తున్న ఎంపీ గారు సరస్వతీదేవికి మా యొక్క ధన్యవాదములు. అమ్మ విన్నింగ్ మార్క్ చూపెట్టండి. చెయ్యి కాస్త ముందుకు కాపండి తల్లి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే ఉండండి. మనకు వాళ్ళు ప్రోత్సహించి ఎమ్మెల్యే గారిని తీసుకురావడం జరిగింది. మరి గౌరవ ఎంపీ గారు ఒక అడ్మిషన్ తిరుపతి జిల్లాలో 36 రోజులు 36 మండలాల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు వెంకటగిరి మండలంలో మన గౌరవ శాసనసభ్యులు వారు ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి,
మీ అందరికీ తెలుసు ప్రభుత్వ పాఠశాలలో గత